నమస్తే అండ్ వెల్కమ్ టు హిట్ టీవీ. నేను మీ నిహాల్. సో ఎట్టకేలకు ఈరోజు వల్లభనేని వంశీ గారిని అరెస్ట్ చేయడం జరిగింది. ఫ్రమ్ లాస్ట్ 4 to 5 months నుంచి మనం వింటున్నాం ఇదే వల్లభనేని వంశీ గారు అక్కడ ఉన్నారు, అక్కడ నుంచి ఇటు పారారయ్యారు అని చాలా కథనాలు వింటున్నాం. ఎట్టకేలకు ఈరోజు వల్లభనేని వంశీ గారిని హైదరాబాద్ మై హోమ్ భుజాలో అరెస్ట్ చేయడం జరిగింది. తెల్లారుజామున ఐడెంటిటీకి వెళ్ళడం జరిగింది. వెళ్ళిన తర్వాత వల్లభనేని వంశీ గారిని ఈరోజు అరెస్ట్ చేసి మళ్ళీ విజయవాడ తీసుకెళ్తాను, పడమట పోలీసులు తీసుకెళ్తున్నారు అనమాట. నందిగాంలో వైద్య పరీక్షలు చేయించి అక్కడి నుంచి కోర్టులో హాజరుపరుస్తారని తెలిసింది ఈరోజు. సో దీని గురించి మాట్లాడడానికి దీనికి వైఎస్ఆర్సీపీ వాళ్ళు అక్రమ అరెస్ట్ అని వాళ్ళు చెప్పుకుంటూ వస్తున్నారు. సో దీనిపైన ప్రముఖ లీడర్ సూర్యదేవలత గారు ఏమంటారో మేడం అడిగి తెలుసుకుందాం. మేడం నమస్తే. మేడం నమస్తే. మేడం ఎట్టకేళ్లకు వల్లభనేని వంశీ గారిని అరెస్ట్ చేయడం జరిగింది. సో కొంతమంది వైఎస్ఆర్సీపీ వాళ్ళు వాళ్ళ అనుకూల మీడియాలో ఏమని ప్రచురిస్తున్నారంటే వల్లభనేని వంశీ గారిని అక్రమంగా అరెస్ట్ చేశారు అని వాళ్ళు అంటున్నారు. దానిపైన మీరేమంటారు మేడం? వల్లభనేని వంశీని అయితే అరెస్ట్ చేయాల్సింది ఇప్పుడు కాదు, ఎప్పుడో జరిగి ఉండాలి. ఓకే. ఎందుకంటే అతను చాలా ఇదిగా అమెరికాకి వెళ్ళిపోవటం, హైడింగ్లో ఉండటం, ఇట్లాంటివన్నీ చేస్తూనే వచ్చాడు. అప్పటి నుంచి కూడా మీడియా అంటే ఓడిపోయిన దగ్గర నుంచి కూడా సరిగా విజయవాడలో ఉండకుండా అమెరికాలో కొద్ది రోజులు, హైదరాబాద్లో ఉండటం, ఎప్పుడు వస్తున్నాడో విజయవాడకి, ఎప్పుడు వెళ్ళి జగన్మోహన్ రెడ్డిని కలుస్తున్నాడో తెలియదు అన్నట్టు తిరుగుతున్నాడు. అంటే ఆయన చేసిన తప్పులు ఆయన తెలుసు. ఎప్పుడైనా మనం చేసిన పనులకి ఎప్పుడైనా అరెస్ట్ వారెంట్ నాకు వస్తుంది, నన్ను అరెస్ట్ చేస్తారు. ఎందుకంటే ఇప్పుడు ఏ పార్టీలో అయితే తనకి ఇంపార్టెంట్ దొరికి ఒక ఎమ్మెల్యే స్థానం వచ్చిందో అదే పార్టీ ఆఫీసుని తగలబెట్టాలనే ఆలోచనే కానివ్వండి, ఎస్సీ ఎస్టీలని తక్కువ చేసి మాట్లాడటమే కానివ్వండి, ఎవరి మీద ఎవరైతే వాళ్ళని ఇబ్బంది పెట్టాడో వాళ్ళని వీళ్ళు కిడ్నాప్ చేసి, వాళ్ళని 4 రోజులుగా కిడ్నాప్ చేసి వాళ్ళని బెదిరించి మీరు విత్డ్రా అయిపోండి కేసులు అని చెప్పి మాట్లాడటం కానివ్వండి, ఇవన్నీ చేస్తున్నాడనంటే ఇప్పటికీ కూడా వాళ్ళలో ఆ రౌడీయిజము ఇది తగ్గలేదు. ఓకే. అంటే ఈ రోజున వాళ్ళ మిసెస్ కూడా మాట్లాడుతుంది ఏంటంటే కాపీ ఇవ్వలేదని అంటున్నారు. అదే వాళ్ళ మిసెస్ మాట్లాడుతుంది చూస్తుంటే మనకు హాస్యాస్పదంగా ఉంది. తను వాళ్ళ ఆయన చేసింది తనకు తెలియలేదా గతంలో ఏం చేశాడనేది? ఓకే. ఒక మహిళగా నీవు కంట్రోల్ చేసుకుని ఉండాల్సింది. ఇప్పుడు మన వైసీపీలో మనం అందరినీ చూస్తుంటే నాయకుల భార్యలందరూ బయట వస్తున్నారు. ప్రతి కేసుకి వాళ్ళ వైఫ్లు బయట వచ్చి ఇప్పుడు వాళ్ళ భర్తలు ఉత్తములు అని చెప్పి చెప్పుకుంటున్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్ అమ్మా? మీరు మాట్లాడే మాట ప్రతి మాట కూడా ప్రజలు వింటున్నారు. సో మీరు ఎవరో కూడా వంశీ మిస్సెస్ ఎవరో కూడా ఎవరికి తెలియదు ఇక్కడ ప్రజలకి. కానీ ఈ రోజున ఆయన అరెస్ట్ చేసినాక ఇప్పుడు బయట వచ్చిన తర్వాత ఓహో ఈ మహాతల్లేనా ఆయన భార్య, అట్లాంటి అతనికి భార్యనా ఈవిడ, అలాంటి మాటలు ఏ రకం మాట్లాడాడు? అసెంబ్లీలో లేని వ్యక్తిని గురించి ఎవరైతే చేరదీశారో, ఎవరైతే పార్టీలో అతనికి స్థానం కల్పించారో అలాంటి ఫ్యామిలీని గురించి మాట్లాడడం. నారా భువనేశ్వరి మేడం గురించి మాట్లాడినప్పుడు అందరూ అసలు ఎవరు ఇట్లాంటి వ్యక్తులు కూడా ఉంటారా అంటే తిన్నింటి వాసాలు లెక్క పెడతారని అంటారు కదా, ఆ రకంగా లెక్క పెట్టడానికే. కానీ ఇవన్నీ చూస్తుంటే ఎట్లా అనిపిస్తుంది? కానీ అప్పుడు ఎందుకు కంట్రోల్ చేయలేకపోయింది ఆవిడ? కంట్రోల్ అప్పుడు చేసుకొని ఉండొచ్చు కదా. మాట్లాడటం తప్పు అనేది అంటే ఒక రోజే జరిగింది కాదు, అది ఒక కంటిన్యూ వైసీపీ గవర్నమెంట్ లో అది ఒక ప్రాసెస్ లాగా నడిపించాడు మాట్లాడటం. లోకేష్ గారిని మాట్లాడటమే కానివ్వండి, నారా చంద్రబాబు నాయుడు గారిని మాట్లాడటమే కానివ్వండి, బూనమ్మ గారిని మాట్లాడటమే కానివ్వండి, బాలకృష్ణ గారిని మాట్లాడటం కానివ్వండి, అందరినీ కూడా అలాగే మాట్లాడాడు. అసలు ఇంకా ఇప్పుడు మైక్ పెట్టుకునే విధానంలో కొత్త టెక్నిక్స్ వచ్చాయి, దాన్ని పెట్టుకుంటారు. దానికి కూడా బాలేదు, ఏదో హెల్త్ ఇష్యూస్ అని చంద్రబాబు నాయుడు గారిని అది కూడా మాట్లాడారు. అదే నేను చెప్పేది, అది మైక్ పట్టుకునే దానికి కూడా హెల్త్ ఇష్యూస్ కలిపేసేసి దాని గురించి మాట్లాడే. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అంటేనే అందరికీ తెలుసు టెక్నాలజీని ప్రోత్సహిస్తారు. సో ఆ టెక్నాలజీ మూలన ఏది అడ్వాన్స్ గా ఉంటుందో అది వాడతారు. ఇప్పుడు అది తీసుకుంటే ఉంగరం పెట్టుకుంటారు, బీపీ షుగర్ ఇట్లాంటివన్నీ హెల్త్ మానిటర్ చేసుకోవటానికి. సో ఆయన ఏదైనా టెక్నాలజీని ముందుకు తీసుకెళ్తారు.
సో దానిలో భాగంగా అది వేరే ఏది 5 నిమిషాలు 10 నిమిషాలు కూడా స్పీచ్ ఇవ్వరు, గంటలు గంటలు స్పీచ్ ఇస్తారు. రోజు మొత్తం ప్రచారాలలో ఎక్కువ టైం వాటికి ఎక్కువ స్పీచ్లు ఇస్తూ ఉంటారు కాబట్టి ఎలక్షన్ అప్పుడు చూసాం కదా. ఎలా అసలు జగన్మోహన్ రెడ్డి రోజుకు ఒక స్పీచ్ ఇవ్వడానికి కష్టపడేవాడు, రోజుకు ఒక చోట క్యాంపెయిన్ చేసి స్పీచ్ ఇవ్వడానికి కష్టపడేవాడు. రోజుకు 3 చోట్ల, అంటే మార్నింగ్ అంటే 12 లోపల ఒక చోట అయిపోయేది, మధ్యాహ్నం మధ్యాహ్నం 1 o'clock కూడా ఇచ్చేవాళ్ళు. అంత ఎండలు అంటే 43-44 degrees ఎండలో ఆయన నిలబడుకొని ఏ రకంగా స్పీచ్లు ఇచ్చేవాళ్ళు. మళ్ళీ ఈవినింగ్స్ ఇంకో 2 చేసేవాళ్ళు, రోజుకు 3-4 చేసేవాళ్ళు. అలాంటి వ్యక్తిని గురించి వీళ్ళకి టెక్నాలజీ తెలీదు, వాడు తెలీదు. అలాంటి వంశీ మాట్లాడటం. మేడం, ఇక్కడ సత్యవర్ధన్ అని ఒక అబ్బాయి ఉన్నాడు, ఏదైతే కంప్యూటర్ ఆపరేటర్ టీడీపీ పార్టీ ఆఫీస్లో అక్కడ ధ్వంసం చేసేటప్పుడు ఆ అబ్బాయి కూడా అక్కడ ఉన్నాడు. ఈవెన్ ఆ అబ్బాయి కూడా గతంలో ఇలా దాడి చేసిన తర్వాత వల్లభనేని వంశీ గారి పైన SC/ST అట్రాసిటీ కేసు పెట్టడం జరిగింది. మొన్న మండే ఒక 2-3 days బ్యాక్ అనుకుంటా, అప్పుడు ఆ కేసు అనేది విత్డ్రా చేసుకున్నాడు. ఇప్పుడు వంశీ గారి మీద క్లీన్గా ఉన్నాడు. దీనిపైన మీరు ఏమంటారు మేడం? ఇప్పుడు సత్యవర్ధన్ని కిడ్నాప్ చేశారు, 4 days పెట్టుకున్నారు. కిడ్నాప్ చేశారు కిడ్నాప్ అంటే బలవంతంగా. అంటే నువ్వు కేసు పెడతావా మా పైన అని, అంటే ఆయన ప్రత్యక్ష సాక్షి. అక్కడ కాల్చేటప్పుడు, పెట్రోల్ పోసి తగలబెట్టేటప్పుడు ఆయన కారులో ఉండి చేయించాడు. వంశీ దగ్గర విజువల్స్ ఆయన కంటితో దగ్గరుండి చూస్తూ చేయించాడు. సో అవన్నీ ఎవిడెన్స్ ఉన్నాయి, ఆయన చెప్తున్నాడు కదా. సో అందుకోసం అతన్ని 4 రోజుల ముందు కిడ్నాప్ చేసి అతన్ని బెదిరించి విత్డ్రా చేసుకోవాలని బెదిరించటం కానివ్వండి, ఇవన్నీ చేశాడు. సరే, అదొక కేసు ఉంటుంది. నువ్వు జరిగినప్పుడు అక్కడ ఆ ప్లేస్ లో జరిగినప్పుడు సత్యవర్ధనే కాకుండా ఇంకా మిగతా వాళ్ళు కూడా స్టాఫ్ ఉంటారు కదా. సో పార్టీకి సంబంధించిన వాళ్ళు ఉంటారు కదా. ఇప్పుడు అదే డే టైమే జరిగింది, పార్టీకి సంబంధించిన వాళ్ళు కూడా ఉంటారు కదా. సో వాళ్ళు చూడటమే కానివ్వండి, అందరి CC ఫుటేజ్లు ఉంటాయి కదా, ఇవన్నీ కూడా దొరుకుతాయి కదా. సరే, చేయించిన వాళ్ళు ఇప్పుడు ఆ నియోజకవర్గంలో జరుగుతుందంటే ఆయన తెలియకుండా జరుగుతుందా? అవును. ఆయనకి చెప్పి ఆయన పర్మిషన్ తీసుకొని ఆయన పంపిస్తేనే చేస్తారు కదా. అవును. అది అలాంటప్పుడు నీ మీదే వస్తుంది కదా. మేడం, ఇంతలా జరుగుతున్నాయి కదా, ఇప్పుడు ఏ ఉద్దేశంతో పార్టీ ఆఫీస్ని అలా ధ్వంసం చేయించారంటారు? జగనన్న మెప్పు కోసమేనా, లేకపోతే వేరే మంత్రివర్గంలో చోటు కోసం అంటారు? అప్పుల్లో అని చేశారు కదా. ఇప్పుడు జగనన్న మెప్పు కోసం చేశాడు. సో పార్టీ అనేది భూస్థాపితం చేసేయగలగాలి. నేను తెలుగుదేశం అనే దాన్ని ఉంచకూడదు గన్నవరంలో. సో అందరూ కూడా భయభ్రాంతులకు గురి చేయాలి. జగన్మోహన్ రెడ్డితో ఎవరైనా మాట్లాడితే ఏమైనా జరిగితే చూసారా, తెలుగుదేశం పార్టీ అధోగతి అయ్యింది, తెలుగుదేశం పార్టీని తగలబెట్టేశారు అని అంటే ఒక కార్యకర్తలకు ఒక భయం కల్పించాలి. సో అందుకోసమే వాళ్ళు చేశారు. మీరు చూస్తే ప్రతి చోట కూడా కార్యకర్తల్ని చంపటం కానివ్వండి, వాళ్ళ మీద దౌర్జన్యాలు కానివ్వండి, వాళ్ళ ప్రాపర్టీస్ ఇది కానివ్వండి, అది ఎలాగా ఏదైతే మంగళగిరి పార్టీ ఆఫీస్ మీద ధ్వంసం చేయటమే కానివ్వండి, ఇవంతా ఏంటంటే జగన్మోహన్ రెడ్డిని ఎవరైనా ఏదైనా మాట్లాడినా ఏమైనా ఆయన గురించి వ్యతిరేకంగా సమాధానం అంటే విమర్శించడం కూడా విమర్శించకూడదు. అలాంటివి చేసి పట్టాభి గారి విషయం కూడా తీసుకోండి, విమర్శలు కూడా చేయకూడదు. అంటే నువ్వు చేసింది తప్పు, ఇది నువ్వు చేయలేకపోతున్నావు అని అడిగితే కూడా ధ్వంసం చేయటమే. అండ్ ఆ రకంగా భయపెట్టాలనే ప్రయత్నంలో గన్నవరంలో కూడా వంశీ చేయటం జరిగింది. సో దాని తాలూకా ఇదే ఈరోజు ఆ పరిణామాలు ఎదుర్కొంటున్నాడు. సరే, ఇక్కడ జగన్ ఇప్పుడు అనొచ్చు ఏదో అక్రమ అరెస్టులు అని చెప్పి సాక్షి పొద్దున్నే స్టార్ట్ చేసేసింది భజన. సాక్షి ఛానల్ స్టార్ట్ చేసింది. అక్రమ అరెస్టు, FIR చూపించకుండా నోటీసులు ఇవ్వకుండా వేసారు అన్నట్టుగానే కొన్ని ఛానల్స్ లో మనం వింటున్నాం. అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఉన్న ఆ ప్రింట్ మీడియా కానివ్వండి, ఎలక్ట్రానిక్ మీడియా కానివ్వండి, అది ఎప్పుడు కూడా సొంత భజన చేసుకోవటానికే పనికొస్తుంది. డబ్బులు కానీ ఇస్తే టీడీపీ యాడ్లు కూడా వేస్తుంది. అవును, చూసాం మొన్న చూసాం కోటి సభ్యత్వాలకి ఎలా వేశారో చూసాం. అంటే ఆయనకి కావాల్సింది డబ్బు, లేకుండా ఉంటే అక్కడ డబ్బు రాకపోతే ఇక్కడ అధికారం నిలబెట్టుకో, అధికారం నాకు రావాలి నెక్స్ట్ అనే ఒక ఆలోచనతో ఆయన ప్రయత్నిస్తుంటాడు కదా. అందుకే అది జరుగుతూ ఉన్నాయి. అంటే ఇప్పుడు ఎవరికి సాక్షి ఛానల్స్ లో వచ్చే న్యూస్ కాదు. సో దాని గురించి ఎవరు పట్టించుకుంటారు ఇప్పుడు చెప్పండి. అందుకని సాక్షి ఛానల్కి ఒక వాల్యూ లేని ఛానల్. ఎందుకంటే సొంత బాబాయ్ విషయంలోనే గుండెపోటు అని చిత్రీకరించినప్పుడు దాన్ని ఆ వాల్యూస్ ఎప్పుడూ లేవు దానికి. సొంత మీడియా పెట్టుకోవటం మూలాన
అది కూడా చెప్తూ సొంత మీడియాలు మాకు లేవని కూడా ఈ మధ్య వాళ్ళు అది ఒక రకంగా మాట్లాడటం కూడా మొదలు పెట్టారు. అంటే నాకు టీడీపీ చంద్రబాబు నాయుడు గారిలా ఈనాడు లేదు అది లేదు అంటున్నారంటే సొంత మీడియాలు ఉన్నదే వాళ్ళకే. ఇప్పుడు ఇక్కడ ఏమి వేరే ఛానల్స్ ఏదైనా మీడియా వాళ్ళు ఉన్నారో అని అంటే వాళ్ళు తెలుగుదేశంకి చేయాలనే అవసరం వాళ్ళకి లేదు. ఇప్పుడు ఈనాడు తీసుకున్న, జ్యోతి తీసుకున్న, ఏది కూడా వాళ్ళు తెలుగుదేశానికి చేయాలనే అవసరమే ఉండదు. వాళ్ళ మీడియా వాళ్ళని ఇష్టం వచ్చినట్టు నడుపుకుంటారు, వాళ్ళే ప్రశ్నిస్తున్నారు. ఇప్పుడు ఆర్కే గారు తీసుకుంటే ఎన్ని వారాలు అసలు మనం ఆయన దీనిలో చూస్తున్నాం కదా, ప్రశ్నిస్తూనే ఉన్నారు. సో ఎక్కడా కూడా ఎవరు కూడా మా తెలుగుదేశంకి అయితే అసలు ఎక్కడ ఛానల్ కానివ్వండి, ప్రింట్ మీడియా కానివ్వండి, ఎక్కడా కూడా లేవు. ఈ జగన్మోహన్ రెడ్డి, వంశీ లాంటి వాళ్ళని పెట్టుకొని ఈ రేపు పొద్దున ఇంకా నానికి కూడా రావాల్సిన ఉంది. కొడాలి నాని కూడా మాట్లాడింది ఏమి ఇది కాదు. ఆయన సన్న బియ్యమును రేషన్ బియ్యాలు ఏ రకంగా తరలించి ఏం చేశాడు అనేది ఆ స్కామ్ కూడా తొందరలో బయట వస్తే బాగుంటది. ఇప్పటికే లేట్ అయిందనే అనిపిస్తుంది. ఎందుకంటే ఆయన చేసిన దోపిడీలు ఆ రకంగానే ఉన్నాయి. ఇవన్నీ రేపు పొద్దున మనం ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఒకటే చెప్పాం, ఎవరైతే అవినీతి సొమ్ములు తిన్నారో వాళ్ళందరినీ కూడా కక్కిస్తామని అయితే చెప్పాం కదా. అది న్యాయం తన పని తను చేసుకొని వెళ్ళాల్సిన తరుణంలో ఉంది ఇప్పుడు. ఎందుకంటే ఇప్పుడు చూడండి, ఒక ఎస్టీ సత్యవర్ధన్ని సో ఏ రకంగా బెదిరించారు, ఇప్పుడు కూడా యాక్షన్ తీసుకోకపోతే ఎట్లా? అది కూడా కాకుండా వాళ్ళు విచిత్రంగా చెప్తున్నారు, సీఎంని అరెస్ట్ చేస్తేనే మీరు ఒక గవర్నర్ పర్మిషన్ తీసుకోవాలి, ఆయన దగ్గర నుంచి పర్మిషన్ తీసుకొని అరెస్ట్ చేయాలనేదే పాటించిన వ్యక్తి ఒక ఎమ్మెల్యే కోసం అంట ఆయనకంటే తీసుకొచ్చి ఎఫ్ఐఆర్ ఏంటో చూపెట్టాలంట. యాక్చువల్లీ ఎఫ్ఐఆర్ అంటే స్టేషన్కి వెళ్ళాక లాయర్కి ఇస్తారు, వాళ్ళ అడ్వకేట్ వెళ్తే అప్పుడు బెయిల్ కేసుకోవటానికి ఇస్తారు. అదే ఆవిడికి తెలియట్లేదేమో వాళ్ళ మిసెస్కి. నాకు వాళ్ళు అరెస్ట్ చేసేటప్పుడే ఎఫ్ఐఆర్ తీసుకొచ్చి ఇస్తారా? అరెస్ట్ వారెంట్ తీసుకొచ్చి చూపిస్తారు. అక్కడికి ఎఫ్ఐఆర్ తీసుకురారు కదా. ఆ ఎఫ్ఐఆర్ ఎప్పుడో ఫైల్ అయింది అనేది వాళ్ళకి తెలుసు కదా. తెలిసే కదా నువ్వు దాక్కొని తిరుగుతున్నావు, తప్పించుకు తిరుగుతున్నావు. ఇప్పుడు ఈయన అరెస్ట్ చేయడానికంటే ఎఫ్ఐఆర్ తీసుకొచ్చి ఇవ్వాలంట. అంటే వాళ్ళకి అవగాహన లేదు. అది కూడా కాకుండా ఏదో ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే అని అంటే ఆవిడ రాష్ట్రపతి హోదాలో అనుకుంటున్నట్టే ఉంది. వాళ్ళ ఉద్దేశం అట్లాగే అనిపిస్తుంది. అంటే ఒకటి ఆలోచించాల్సింది, ఒకటి గతంలో మనం ఏం చేసాం అనేది ఒకటి ఆలోచించాలి. గతంలో మాట్లాడిన మాటలు ఏంటి, ఇప్పుడు నేను ఇట్లా మాట్లాడితే నాకు ఎలాంటి విలువ ఉంటుంది? ఇప్పుడు ఎవరైతే వాళ్ళ వైఫ్లు ఈ రోజు బయట వస్తున్నారో రేపు ఇంకెంతమంది బయట వస్తారో కూడా చూడాలి మనం. ఇది వీళ్ళందరూ ఇప్పుడు ఏంటి చూడండి, ప్రతి వాళ్ళు కూడా వాళ్ళ వైఫ్లు బయట వస్తున్నారు. అవును, గతంలో వంశీ గారు మీడియా ముందుకు వచ్చి కానీ ఒక మీడియా ఛానల్లో కానీ డిబేట్స్ అప్పుడు కానీ నాకు వైర్యం ఉన్నది ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారితో కానీ లోకేష్ గారితో కానీ నాకుంది వైర్యము. పార్టీ నేనేం విమర్శించలేదు, వాళ్ళిద్దరూ నా క్యారెక్టర్ అసాసినేట్ చేశారు, పోస్టులు పెట్టించారు, అది వాళ్ళిద్దరి మధ్య నాకు గొడవ, ఇంకా పార్టీ అయితే నాకేం మంచిగా చేసింది అన్నట్టుగా నేను మాట్లాడడం జరిగింది. సో ఇప్పుడు ఆ మాటలు అయ్యే ఇప్పుడు ఆద్యంతంగా గమనించినట్లయితే ఇదే వంశీ గారు ఏదైతే పార్టీ నాకు మంచి చేసిందని చెప్పిన వ్యక్తి అదే పార్టీ మీద దాడి చేయించడం అది కరెక్ట్ కాదుగా వంశీ గారు అని కొంతమంది ప్రశ్నిస్తున్నారు. దానిపైన మీరేమంటారు మేడం? అంటే ఆయన పార్టీని వాడుకున్నాడు, అక్కడ ఆయన ఎదుగుదలకు వాడుకున్నాడు. ఎదుగుదలకు వాడుకొని దాన్ని ఎలా చేసుకుంటూ వస్తున్నాడంటే జగన్మోహన్ రెడ్డి దగ్గర మెప్పు పొందటం కోసం అవసరం ఉన్నప్పుడు పార్టీని, వ్యక్తులని విమర్శించటం, కుటుంబాల వరకు వెళ్ళిపోయి టార్గెట్ చేయటం, మహిళల్ని టార్గెట్ చేయటం, ఇవన్నీ చేసుకుంటా వచ్చాడు. నువ్వు ఏ ఉద్దేశంతో నువ్వు పార్టీ మారావు చెప్పు ఫస్ట్? అంటే క్యారెక్టర్ అసాసినేట్ చేస్తున్నారు, అసభ్యకరమైన పోస్టులు పెడుతున్నారు నా ఫ్యామిలీ సంబంధించినవే. అది ఎప్పుడు జరిగింది? అప్పుడు ఏమైనా ఎవరు చేయించారు? నువ్వు వాళ్ళ మీద ఆ సోషల్ మీడియా ఎవరు నడుపుతున్నారో వాళ్ళ మీద కేసు పెట్టు. అంటే చంద్రబాబు నాయుడు గారితో కంప్లైంట్ ఇచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు వెరిఫికేషన్ చేస్తే ఏబిఎన్ ఖమ్మం రిపోర్టర్ ఎవరు ఆయన పెట్టాడని చెప్పారని చంద్రబాబు నాయుడు గారు వంశీకి చెప్పారంట. దాని తర్వాత ఇంకంతే, వాళ్ళ మీద సరిగ్గా యాక్షన్ కూడా తీసుకోలేదు అన్నట్టుగానే వంశీ గారు చెప్తున్నారు. ఇప్పుడు ఎవరైతే చేశారో వాళ్ళ మీద సోషల్ మీడియాలో చేసిన వాళ్ళ మీద ఎవరికి ఇప్పుడు మీరు అనుకుంటున్నారు యూట్యూబ్ ఛానల్లో ఎంత మందికి మీద ఎవరు పర్సనల్ అటాక్స్ అంటే పొలిటికల్ వాళ్ళే కాదు, జనరల్ వాళ్ళ మీద, సినిమా పరంగా కానీ కొంచెం ఫెమిలియర్ అయిపోతే ఒక యూట్యూబ్ ఛానల్లో వంటలు చేసుకునే వాళ్ళని కూడా వదలట్లేదు
డబ్బులు వస్తాయని ఏదో ఏదో ట్రోల్ troll చేస్తూనే చేస్తున్నారు. ఉన్నారు. అవును. సరే, అంత ట్రోలింగ్ కి మనం గురి అయినప్పుడు నిన్ను పర్సనల్ ఎవరైనా అటాక్ చేసినప్పుడు నీకు చట్టపరంగా తీసుకునే రైట్స్ నీకు ఉన్నాయా లేవా? ఉన్నాయి. అది నువ్వు తీసుకోలేకపోవటం అనేది నీది కదా. దాన్ని ఎందుకు, ఒకవేళ వైసీపీ వాళ్ళే చేయించారేమో, లేదంటే నువ్వే చేయించుకొని ఇది ఒక బ్లేమ్ అనేది చూపెట్టి, సో నన్ను ఇలా చేశారు కాబట్టి నేను పార్టీ మారుతున్నాను అన్నావేమో. అంటే నీ ఉద్దేశం ఏంటి? నువ్వు ఎందుకు వాళ్ళ మీద యాక్షన్ తీసుకోలేదు? ఓకే, కరెక్ట్ ఏంటి, నిజమా ఏంటి, నువ్వు యాక్షన్ తీసుకునేవాడివి, నువ్వు తీసుకోలేదు. సరే, వైసీపీ వాళ్ళు చేయించారా, లేదంటే నువ్వే చేసుకొని దాటడానికి, పార్టీ నుంచి వెళ్ళిపోవటానికి ప్లాన్ చేసావా? ఓకే, ఆయన వెళ్ళటానికి కారణం ఏంటి? ఎవరో చేసిన దానికి ఇక్కడ చంద్రబాబు నాయుడు గారిని టార్గెట్ చేయటం కానివ్వండి, వాళ్ళ కుటుంబాలని టార్గెట్ చేయటం కానీ ఎంతవరకు కరెక్ట్? ఓకే, ఇప్పుడు నీకు ఫేస్ చేసావు, నీ బాధ నువ్వు ఫేస్ చేసావు. అది ఎవరితో నువ్వు అంటున్నావు, నేను బాధపడ్డాను, నన్ను పర్సనల్ అటాక్ చేశారని అంటున్నావు. నువ్వు బాధపడ్డావు అని అధినాయకుడిని బాధ పెడతాడా? నువ్వు అసలు ఇక్కడ అంతా కూడా ఒకటే, జగన్మోహన్ రెడ్డి పార్టీలో వెళ్ళి జాయిన్ అవటం కోసం వంశీ చేస్తున్న డ్రామానే ఇది. చేశాడు కూడా, అదే చేసింది. కేవలం వైఎస్ఆర్సీపీలో జాయిన్ అవ్వడానికి డ్రామా మొత్తం ప్యాకేజ్ కోసమే. ప్యాకేజ్ అక్కడ ఫ్రెండ్ అయిన కోడలు నాని సన్నిహితం ఎట్లాగో ఉంది కాబట్టి, సో ఒక ప్యాకేజ్ మాట్లాడుకొని మారిపోవటం కోసం చేసిన ప్రయత్నం. దాన్ని మళ్ళా ఏంటంటే ఇవన్నీ మాట్లాడితే ఇంకో కొంచెం పెద్ద ప్యాకేజ్, దాని మూలానే ఇవన్నీ చేశారు. అసలు అది ప్రజలు గుర్తించారు కాబట్టి నిన్ను ఈరోజు ఇంట్లో కూర్చోబెట్టారు. నువ్వు చేసినవి ఏవైతే తప్పులు ఉన్నాయో దాని మూలాన ఈరోజు అరెస్ట్ అయ్యావు. అది అంటే ఇప్పుడు చేసిన తప్పులు పోతాయని అనుకోవడం అయితే కష్టం. ఎవరు ఏ నాయకుడైనా రేపు పొద్దున రాజకీయాల్లో ఉన్నప్పుడు వీలైనంత వరకు చేయకుండా ఉండాల్సిన బాధ్యత వాళ్ళకే ఉంటుంది. చేశారనుకోండి, రేపు పొద్దున ఇట్లాంటివి ఫేస్ చేస్తారు. సో నోరు మాట్లాడేటప్పుడు అదుపులో పెట్టుకొని మాట్లాడటం. సో నెక్స్ట్ ఏంటంటే ఇట్లాంటివి అంటే ఏసీలు కానివ్వండి, పార్టీ ఆఫీసులు తగలబెట్టడం కానివ్వండి, పర్సనల్ ఆస్తులకు అటాక్ చేయటమే కానివ్వండి, పర్సనల్గా ఏదో రైవల్టీ ఉన్నట్టు వాళ్ళ మీద లేనిపోని నిందలు మోపటం, అసలు సభ్య సమాజంలో మొత్తం తలదించుకునేటట్టు ఆ రకంగా మాట్లాడటం కానివ్వండి, ఎంత చీదరించుకున్నారు. అవును మేడం. ఇప్పుడు అరెస్ట్ విషయానికి వచ్చినట్లయితే వంశీ గారిని తొందరగా అరెస్ట్ చేశారంటారా, అరెస్ట్ చేయడంలో లేట్ అయిందని అంటారా? లేట్ అయిందని అంటాను. అరెస్ట్ చేయడం లేట్ అయింది, చాలా లేట్ అయింది, చాలా లేట్ అయినట్టే అనిపిస్తుంది. ఎందుకంటే ఆయన దొరకకుండా తిరగటం కానివ్వండి, ఇంకొకటి అంటే పోలీసులకి ఇది ఒక్క పనే కాదు కదా. సో వాళ్ళకు కూడా రకరకాల పనులు ఉంటాయి. జత్వాని కేసు కానివ్వండి, ఇట్లా పలు రకాల కేసులు కానివ్వండి, 1 by 1 వస్తూనే ఉంది. మళ్ళా మొన్న ఫ్లడ్స్ రావటం విజయవాడ కానివ్వండి, ఇట్లా ఏదో ఒకటి ఉంటూనే ఉంటుంది. మోదీ గారు రావటం కానివ్వండి, ఇట్లాంటివన్నీ ఉంటూనే ఉంటున్నాయి. ఒకసారి సెక్షన్స్ అయింది, ఇప్పుడు మళ్ళీ అసెంబ్లీ వస్తుంది. ఇట్లాంటివి ఉంటున్నాయి కాబట్టి లేట్ అయిందని అనిపిస్తుంది. కాకపోతే చేసిన తప్పులకైతే వీళ్ళకి శిక్ష పడాల్సిన అవసరం ఉంది. నెక్స్ట్ టార్గెట్ ఎవరు అనుకుంటున్నారు మ్యామ్ మీరు? నెక్స్ట్ టార్గెట్ అనేది కాదు ఇక్కడ, ఎవరిని టార్గెట్ చేయట్లేదు, ఎవరిని మేము టార్గెట్ చేయట్లేదు. ఇక్కడ ఎవరు తప్పు చేస్తే, ఎవరి మీద కేసులు ఉంటే, ఎవరు అక్రమ ఆస్తులు కూడబెట్టుకుంటే వాళ్ళ మీద యాక్షన్ ఉంటదే గానీ, ఇప్పుడు చాలా మంది 151 మంది గెలిచారండి. వాళ్ళు 151 మంది మీద ఏమైనా కేసులు ఉన్నాయా? లేవు కదా. కొంతమంది ఎవరు తప్పులు చేశారో, ఎవరు అవినీతి పనులు వాళ్ళ మీద ఉంటది. అంతేగాని 151 మంది చేశారు కదా, వాళ్ళందరి మీద కక్ష తీర్చుకోవాలి, అందరు నాయకుల మీద కక్ష తీర్చుకోవాలనే ఉద్దేశం తెలుగుదేశం పార్టీకి కాదు, కూటమి ప్రభుత్వం కూడా కాదు. ఎవరైతే తప్పు చేశారో, ఎవరి మీద అయితే అక్రమాస్తుల కేసు ఏదైతే జరిగాయో వాటి మీదే ఉంటది. అంతకు మించి నెక్స్ట్ ఎవరు ఏంటి టార్గెట్ అనేది అయితే మా ఉద్దేశం కాదు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని
ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.